ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని నామంలో మీ అందరికి వందనాలు చెల్లిస్తున్నాను. ఎలా ఉన్నారంతా? బాగున్నారు కదా? ప్రతిరోజు మీరు పెడుతున్న కామెంట్స్ చదువుతున్నాము. చాలా మంది ప్రార్థన అంశతలు కోరుతున్నారు. మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీరు మా కొరకు ప్రార్థన చేయండి. ప్రతి ప్రార్థనకు దేవుడు తగిన సమయంలో జవాబు దయచేదురుగాక. ఆమేన్. కృంగిపోవద్దు, నిరాశ చెందవద్దు, దిగులు చెందవద్దు, అధైర్యపడవద్దు, అవిశ్వాసము అపనమ్మకము రానివ్వద్దు. దేవుని యందు విశ్వాసం ఉంచండి. ఖచ్చితంగా నీ జీవితంలో ఘనమైన కార్యాలు నా ప్రభు జరిగిస్తారు. ఆమేన్. ఈ సమయంలో ఒక మాట మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. చాలా మంది చెప్తారు, మేము ఎవరినైతే ఎక్కువగా ప్రేమించామో వారే మాకు శత్రువులుగా మారిపోయారు, మేము ఎవరికైతే మేలు చేశామో వారే మాకు కీడు చేయాలని ఆలోచిస్తున్నారు, మేము ఎవరినైతే ఎక్కువగా ప్రేమించామో వారే ఈరోజు మాకు శత్రువులుగా, మమ్మల్ని బాధ పెట్టేవారుగా, మమ్మల్ని హింసించేవారుగా మారిపోయారని, ఈరోజు అందరూ మమ్మల్ని విడిచిపెట్టి అనాథలను చేశారని, మాకంటూ ఎవరూ లేరని అని ఎవరైనా బాధపడుతున్నారా, కృంగిపోతున్నారా? ఈ మాట నీ కోసమే. కీర్తన గ్రంథము 9వ కీర్తన 10వ వచనంలో ఈ మాట రాయబడి ఉంటది. యెహోవా, నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు అని రాయబడి ఉంటది. ఈ మాట దావీదు రాస్తున్నారు. అయ్యా, నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు. నిజమే ప్రియులారా, ఈ లోకములో మనుషులు మనల్ని విడిచిపెడతారు. బంధువులు, స్నేహితులు, కట్టుకున్న భర్త అవ్వచ్చు, భార్య అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు, అందరూ ఒక రోజు మనల్ని విడిచి వెళ్ళిపోతారేమో కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు, మనము ఆధారం చేసుకున్న దేవుడు ఎన్నడూ విడిచిపెట్టడు. ఆమేన్. అయితే మనం ఏం చేయాలంటే దేవుని ఎల్లప్పుడూ ఆశ్రయించాలి. కష్ట సమయంలో, నష్ట సమయంలో, సుఖ సంతోషాల్లో, అన్ని వేళలా దేవుని ఎవరైతే ఆశ్రయిస్తారో దేవుడు వారిని విడిచిపెట్టడు. దేవుడు వారిని విడిచిపెట్టడు. నమ్ము, నిన్ను నడిపిస్తాడు, నేను పోషిస్తాడు, నేను ఆదరిస్తాడు, నేను సంరక్షిస్తాడు, నేను స్వస్థపరుస్తాడు, అన్ని వేళలా నీకు సహాయకుడుగా ఉంటాడు. దేవుని ఆశ్రయించు వారిని ఆయన విడిచి పెట్టాడు. ఈ ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, మహోన్నతుల దేవా, నీకు వందనాలు. అవునయ్యా, ఎవరైతే నేను ఆశ్రయిస్తారో వారిని విడిచిపెట్టనన్నావు ప్రభా. ఎందరైతే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరిని నీవే కాచి కాపాడి బలపరిచి నడిపించి వారికి నీవే తోడుగా ఉండి వారి జీవితంలో ఘనమైన కార్యాలు మీరే జరిగించమని, సకల మహిమ మీరే పొందుకోమని నజరేయుడైన యేసయ్య నామములో ఈ యొక్క ప్రార్థన అడిగి వేడుకొనుచున్న మా తండ్రి. ఆమేన్.